చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10, 15, 20% ఆ ప్రాంతంలో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావలసిన వ్యక్తులను కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శన పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు.